అనంతపురం జిల్లాలోని గుత్తి, గుంతకల్లు ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గుత్తిలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయటమే లక్ష్యమని ఆయన తెలిపారు. మరోవైపు గుంతకల్లు పట్టణంలోని 7వ, 32వ వార్డుల్లో 70 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, తాగునీటి పైప్ లైన్ పనులకు మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి భూమి పూజ చేశారు. సంక్షేమంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు గుత్తి పట్టణమునందు ఇంటింటికి ప్రోగ్రాం కార్యక్రమం జరగడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ఆదేశాల మేరకు 2 సంవత్సరాలు మన పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేశామనే విధంగా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, దాని భాగంగా ఈరోజు ఇంటింటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఇల్లు, ప్రతి గడప అడిగినా కూడా ప్రతి అక్క చెల్లమ్మ కావచ్చు, ఆ ఇంట్లో కొడుకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో మేము మన ముఖ్యమంత్రి పెద్ద ఆయన పెట్టిన పథకాలు ఏమైనా చేరామంటే ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చింది, మా ఇంటికి తల్లికి వందనం, 3 4 మాకు వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. అది కాకుండా వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయనకు కూడా 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది అని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ప్రతి అక్క చెల్లెమ్మలో అంటున్నారు, మేము మా పుట్టినింటికి పోవాలన్నా కూడా మేము ఫ్రీ బస్సు వెళ్తున్నాము. అప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. ఒక పక్క పింఛన్స్, ఒక పక్క తల్లికి వందనం, ఒక పక్క దీపం పథకం 3 సిలిండర్లు, అదే ఒక పక్క ఉచిత బస్సు, రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాడు అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళని అదే అడుగుతున్నాం. ప్రతి గడుపులో అడిగినా కూడా రేపు రాబోయే ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా మీరు ఓటేస్తారంటే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకే ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మనందరం చూస్తున్నాం. ఈరోజు గుత్తి పట్టణం నందు గాంధీ చౌక్ నుంచి చూసి దాదాపుగా హైవే వరకు చూస్తుంటే ఆ రోడ్డు ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంది కూడా పొద్దున్న నేను గుంతకల్ నుంచి వచ్చేటప్పుడు కూడా అన్నారు, అలా 5 నిమిషాల్లోనే మేము గుంతకల్ నుంచి గుత్తికి చేరుకున్నాము, ఎంత బ్రహ్మాండంగా ఉంది అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 5 కోట్ల ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకు రుణపడి ఉండాలని చెప్పేసి మా గుంతకల్ నియోజకవర్గం తరఫున కూడా పెద్ద ఆయనకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మనం చూసుకుంటాం. నిరుపేద కుటుంబాల తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవాలంటే కష్టంగా ఉంటుందని ఆ పొద్దు అమ్మఒడి అని చెప్పి ఒక్కరికి వేసేవాడు. ఆ ప్రభుత్వం ఒక పిల్లవానికి అమ్మఒడి అని వేసేవాడు. ఈరోజు తల్లికి వందనం అంటే 3 4 10 మంది ఉన్నా కూడా ఈరోజు 15,000 రూపాయలు మనం ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ అన్ని రకాలుగా మంచి చేసేటప్పుడు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటప్పుడు ఈరోజు మన తెలుగుదేశం పార్టీకి మీరందరూ ఓటేయాలి. మళ్ళీ ఓటేసిన తర్వాత వైసీపీ మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మన చైర్మన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే రేపొద్దున అన్ని ఇప్పుడు ఏమైతే అభివృద్ధి చేశామో నెక్స్ట్ ఇంకా దీని అంతగా డబుల్ మళ్ళీ పనిచేసేదానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరు వచ్చినా కూడా కల్లి బల్లి మాటలు చెప్పి వస్తారు, మా పార్టీకి ఓటేయండి, జగన్ ఓటేయండి అని చెప్పి వస్తారు. మీరు ఎవరు పట్టించుకోదండి. మాకి మంచి చేసే ప్రభుత్వానికి, మంచి చేసే ప్రభుత్వానికి మేము ఓటేసామని మీరందరూ చెప్పి తెలుగుదేశం పార్టీకి మీరు ఓటేయాలి. ఏమా తెలుసా, ఇవన్నీ మీకోసమే కదా. ఖచ్చితంగా మీరు తెలుగుదేశానికి ఓటేయాల కదా. సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి గుర్తు సైకిల్. కాబట్టి మీరు అందరూ కూడా కేవలం 2 నెలల్లో ఎలక్షన్ వస్తుంది, 2-3 నెలల్లో ఎవరైనా వచ్చి వైసీపీ వాళ్ళు వస్తారు మాకు ఓటేయనని పట్టించుకోద్దని. మాకు రోడ్ వేసినారు, మాకు సీసీ డ్రైన్ వేసినారు, వేసేదే సైకిల్కి వేస్తాం. ఎందుకంటే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తారు. మా కష్టాన్ని గుర్తించి 4,000 రూపాయలు ఇస్తాడని చెప్పి చెప్పాలా. ఏమా ఖచ్చితంగా నిరుపేద కుటుంబాలకి సూపర్ 6 ప్రోగ్రాంలో ఈరోజు అద్భుతంగా నెరవేర్చాడు. మొట్టమొదటిగా సంతకం అవ్వతాతలకు పింఛన్. గతంలో 3,000 రూపాయలు ఇచ్చేవాడు. 2,000 చంద్రబాబు చేస్తే ఆ టైంలో 14లో మళ్ళీ దాన్ని మన వైసీపీ ప్రభుత్వం 3,000 చేసింది. 3,000 ఒకేసారి గీలా.
250, 5 సంవత్సరాల తర్వాత 3,000 ఇచ్చినాం. అదే ముఖ్యమంత్రి ఆ రోజు 2,000 చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఒకేసారి 4,000 రూపాయలు అవ్వదాతలకు ఇచ్చారు. ఆ 4,000 అవ్వదాతలకు ఇస్తే ఆ ఇంట్లో వాళ్ళ కష్టాలు ఉండకూడదు, 3 పూట్లు భోంచేసి సంతోషంగా ఆరోగ్యంగా వాళ్ళు నవ్వుతూ ఉండాలనే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. మళ్ళీ వికలాంగుల పింఛన్ గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ డయాలసిస్ పేషెంట్ కిడ్నీ వాళ్ళు బాధపడి వాళ్ళు చూపించుకునే టైంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆ ఇంట్లో ఖర్చు పెట్టుకునే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ బెడ్కే పరిమితమైన లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు ఎన్ని రకాలుగా అన్ని మంచి చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అభివృద్ధి